హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇషాన్ విహాన్ ట్విన్ స్టోరీస్. ఈరోజు మన వీడియోలో ఇషాన్ విహాన్తో మా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈవినింగ్ వెదర్ బాగుంది కదా అని చెప్పేసి అలా బయట కాసేపు ఆడించి లోపలికి అప్పుడే తీసుకొచ్చేసాము. ఇంకా ఫుడ్ టైం అయింది కదా అని చెప్పేసి ఉగ్గు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను నేను. ఇంకా ఫస్ట్ వ్లాగ్ కదా అని చెప్పేసి మనోళ్ళు ఇద్దరితో కలిపి వీడియో ఇంట్రొడక్షన్ ఇద్దామని ట్రై చేశాను నేను. కానీ మనోళ్ళ కోఆపరేషన్ అస్సలు లేదు వీడియోకి. ఇంకా నేనే ప్రిపేర్ చేస్తా మమ్మీ అన్నట్టుగా నా దగ్గర ఉన్న బాక్స్ లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇప్పుడు మా వాళ్ళకి 8th మంత్ రన్నింగ్ అన్నమాట. సో ఏది చూపించినా అది చేతిలోకి తీసుకొని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే హోమ్ మేడ్ సెర్లాకే యూజ్ చేస్తున్నాను. బియ్యం అండ్ అన్ని రకాల పప్పులు కలిపి ఉగ్గు పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే. సో ఉగ్గు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక గిన్నెలోకి ఉగ్గు పౌడర్ యాడ్ చేసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కొన్ని వాటర్ పెట్టేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు వాటర్ కలుపుకున్న పిండిని కూడా అందులో వేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మరీ వాటర్ కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే చాలు. ఇంకా నేను ఉగ్గు ప్రిపేర్ చేసుకొని వచ్చేంత వరకు మా చెల్లి అయితే పిల్లల్ని ఆడిస్తుంది. ఇంకా తినిపించడం అయితే స్టార్ట్ చేయాలి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత తినిపించాలని చూస్తున్నాము. ఇంకా బిబ్స్ అవి కట్టేసి వీళ్ళని ప్రిపేర్ చేస్తున్నాము. నేను ఒకరికి, మా మమ్మీ ఒకరికి తినిపిస్తూ ఉంటాము. మా ఇంటి దగ్గర అయితే మా అత్తయ్య ఒకరికి, నేను ఒకరికి అలా తినిపిస్తూ ఉంటాము. మినిమం 1 అవర్ అయినా పడుతుంది వీళ్ళు ఇది కంప్లీట్ చేయడానికి. అందులోనూ మా వాళ్ళు ఇది అస్సలు ఇష్టంగా తినరు. ఎందుకంటే మనం సాల్ట్, షుగర్ అది ఏది యాడ్ చేయం కదా. సో అందుకే యాక్చువల్గా గీ యాడ్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ వీళ్ళు ఇంకా 9 మంత్స్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక దగ్గర కూర్చుంటే వీళ్ళు అస్సలే తినరు, ఊరికే బయట తిప్పుతూ ఉండాలి. ఇంకా వాళ్ళు తినట్లేదని మేము ఒకరినొకరిని ఎక్స్చేంజ్ చేసుకొని కూడా ట్రై చేసాము, అయినా కూడా తినట్లేదు. నార్మల్గా అయితే అట్లా బయటికి తీసుకెళ్ళి వెహికల్స్, బయట యానిమల్స్ అవి ఇవి చూపిస్తూ ఉంటాము, వాటిని చూస్తూ తింటూ ఉంటారనమాట. సో ఆ రోజు ఈవినింగ్ కొంచెం బయట వర్షం వస్తుందని చెప్పేసి మేము ఇంట్లోనే ఏదో అలా ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని అట్లా మేనేజ్ చేస్తూ తినిపించేసాము. ఇంకా ఫైనల్గా తినిపించడం అయితే అయిపోయింది. అది తినిపించినంతసేపు తప్పించుకోవడానికి వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వన్స్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత ఎనర్జీ వస్తుందో వీళ్ళకి. ఇంకా హాయిగా నవ్వుకుంటారు, ఆడుకుంటారు. ఇక్కడైతే వాళ్ళ అమ్మమ్మతో పీకబో ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. వాళ్ళకి ఆకలి వేసినా నిద్ర వచ్చినా ఏడుస్తారు అంతే. ఆ రెండు మనం టైం టు టైం చూసుకుంటే ఇంకా మంచిగా ఆడుకుంటారు. వాళ్ళే ఆడుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు అంతే, అస్సలు ఏడవరు. ఈవినింగ్ ఫుడ్ తినిపించాక ఒక 1/2 అవర్కి మళ్ళీ స్నానం చేపిస్తాం మేము. సో దట్ వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు, నైట్ కూడా మంచిగా నిద్రపోతారని చెప్పేసి. ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మిల్క్ ఫీడ్ చేపించేసి 11 o'clock అట్లా పడుకోబెట్టేస్తాము. ఇంకా మళ్ళీ మధ్యలో లేస్తే మళ్ళీ ఫీడ్ చేయించాలి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.